వెల్కమ్ టు ఎపిసోడ్ 1 సిరీస్ ఆఫ్ క్యాప్కట్ వీడియో ఎడిటింగ్. మీకు ల్యాప్టాప్ అవసరం లేదు, పీసీ అవసరం లేదు, ఎలాంటి ఎక్స్పెన్సివ్ సాఫ్ట్వేర్స్ అవసరం లేదు. క్యాప్కట్ ఒక్కటి చాలు. క్రియేటివ్ రీల్స్ అండ్ వీడియో ఎడిటింగ్స్ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ దిస్ టూల్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. చలో ఇంకెందుకు లేట్, మంచి వీడియోస్ ఎడిటింగ్ చేసేద్దాం. హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో ఇలా చెప్పి చాలా రోజులైంది. ఇది ఒక కమ్బ్యాక్ అనుకోండి. సో ఇప్పటి నుంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి. సో పక్కాగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టేసుకోండి. సో ఈ క్యాప్కట్ వీడియో ఎడిటింగ్ సిరీస్ గురించి ఒక చిన్న ఇంట్రో. ఈ క్యాప్కట్ వీడియో ఎడిటింగ్ సిరీస్లో మనం హౌ టు ఇన్స్టాల్ క్యాప్కట్ నుంచి హౌ టు బికమ్ ఏ ప్రో ఇన్ క్యాప్కట్ వరకు క్లియర్గా నేర్చుకుంటాం. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు ముందే తెలుసు అనుకుంటా. సో ఈ ఎపిసోడ్ 1 వచ్చేసి హౌ టు ఇన్స్టాల్ క్యాప్కట్. సో క్యాప్కట్ వచ్చేసి మనం బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ యూజర్స్ ఇద్దరు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ముందుగా ఆండ్రాయిడ్ యూజర్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో ముందుగా వీళ్ళ కోసం ఏంటంటే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, క్యాప్కట్ యాప్ లింక్ అని. ఆ లింక్ క్లిక్ చేసి ఫస్ట్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత VPN లింక్ కూడా ఇస్తాను, అది కూడా డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఐఓఎస్ యూజర్స్ ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అవ్వండి, సింపుల్గా మనం క్యాప్కట్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ముందుగా నేనైతే యాప్ స్టోర్ ఓపెన్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ ఏం చేసేస్తారంటే యాప్ స్టోర్లో ఒకసారి క్యాప్కట్ అని సెర్చ్ చేయండి. సో మీకు బేసిక్గా యాప్ స్టోర్లో క్యాప్కట్ ఆప్షన్ అయితే రాదు, ఎందుకంటే మనకు ఫస్ట్ స్టార్టింగ్లో ఇండియా అనే ఆప్షన్ ఉంటుంది. సో అది తీసేసి మనం వేరే కంట్రీ పెట్టాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ టాప్ రైట్లో మనకు BS అని కనిపిస్తుంది కదా. సో అక్కడ మీ ప్రొఫైల్ ఉంటుంది. నేను నా నార్మల్ నేమ్ పెట్టాను కాబట్టి ఇట్లా చూపిస్తుంది. సో మళ్ళీ ఫుల్ నేమ్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇవ్వగానే కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ మనకు కంట్రీ ఆర్ రీజియన్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు కంట్రీ నేమ్ అయితే చేంజ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, నేను సర్చ్లో సింగపూర్ అని సెర్చ్ చేసేసి అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసేస్తున్నా. సో ఇక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ చూపిస్తుంది. సో ఇది ఒక 19 పేజెస్ ఉంటుంది, అవన్నీ చదవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ అగ్రి క్లిక్ చేసేసేయండి. సో ఇది సేఫ్ అనమాట. సో అగ్రి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్రెడిట్ డెబిట్ కార్డ్ అని ఉంది కదా. సో ఇది నన్ ఆప్షన్ పెట్టేసేయండి. సో నన్ ఆప్షన్ పెట్టేసిన తర్వాత స్ట్రీట్ ప్లేస్లో మీ ప్లేస్ పెట్టేసేయచ్చు. సో ఎగ్జాంపుల్గా నేను ఇది యాదగిరిగుట్ట, పిన్ కోడ్ 508115. సో మీరు ర్యాండమ్గా పెట్టేసేయచ్చు అండ్ ఫోన్ నెంబర్ కూడా మీరు ర్యాండమ్గా పెట్టేసేయచ్చు, 678990. సో 1345678990 మీరు మీ నెంబర్ అయినా పెట్టేసుకోవచ్చు, ఏం పర్లేదు. డన్ మీద క్లిక్ చేసేసేయండి. సో డన్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. ఏంటంటే సో చూడండి, ఇప్పుడు పాపప్ మెసేజ్ వస్తుంది, యువర్ యాపిల్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ అప్డేటెడ్. సో ఇట్లా వచ్చేసిన తర్వాత ఇప్పుడు సర్చ్లో క్యాప్కట్ అని సెర్చ్ చేసేసేయండి. సో సెర్చ్ చేయగానే ఇక్కడ చూడండి మనకు ఆప్షన్ ఇప్పుడు చూపిస్తుంది. సో ఇప్పుడు గెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేస్తే మనకు డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది. సో డౌన్లోడ్ క్లిక్ చేసేస్తున్నాను. సో క్యాప్కట్ ఎప్పుడు కూడా మనము డైరెక్ట్ ఓపెన్ చేయొద్దు. సో క్యాప్కట్ ఓపెన్ చేయకముందు ఏం చేయాలనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడు చూడండి మనకి ఇన్స్టాల్ అయింది. ఓపెన్ మీద క్లిక్ చేయకండి. ఇప్పుడు సెర్చ్లో మనకు VPN అని సెర్చ్ చేసేసేయండి. సో సెర్చ్ చేసేసిన తర్వాత ఇక్కడ VPN సూపర్ అన్లిమిటెడ్ ప్రాక్స్ అని ఉంది కదా. సో ఈ కీ సింబల్ ఇది డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఎందుకంటే మనము ఎప్పుడు క్యాప్కట్ యూజ్ చేసినా VPN ఆన్ చేస్తేనే వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవ్వదు, నో ఇంటర్నెట్ ఇష్యూ చూపిస్తుంది. సో అందుకే VPN కంపల్సరీ ఆన్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఓపెన్ చేసేస్తున్నాను. సో ఓపెన్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకు యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ ఆప్షన్ చూపిస్తుంది. క్లిక్ ఆన్ దట్ అండ్ క్లిక్ ఆన్ అలో క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇట్లా వచ్చేసేస్తుంది. సో దీన్ని మీరు రీసెంట్ ట్యాబ్స్ నుంచి తీసేసి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసేయండి. సో ఓపెన్ చేసేసిన తర్వాత చాలామంది మనీ కట్టాలనుకుంటున్నారు, బట్ అవసరం లేదు. సో కంటిన్యూ మీద క్లిక్ చేసి అలో ఆప్షన్ క్లిక్ చేసి ఇప్పుడు మళ్ళీ దీని మీద క్లిక్ ఇచ్చేసి అలో మీద క్లిక్ చేసేస్తే మనకు సెట్టింగ్స్లో కూడా చేంజ్ చేసుకోవాలి VPN అనే ఆప్షన్ అనేది. సో ఇక్కడ మీరు మీ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనెక్టింగ్ అనే ఆప్షన్ మళ్ళీ చూపిస్తుంది. సో ఇప్పుడు కనెక్ట్ అయితే అయిపోతుంది. ఒక చూడండి మనకు కనెక్టెడ్ అని అయితే వచ్చేసింది. అండ్ ఇప్పుడు కన్సెంట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద ఒకసారి క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ టైమర్ చూపిస్తుంది. ఇట్లా టైమర్ వచ్చిందంటే కనెక్ట్ అయిపోయినట్టు. ఇప్పుడు మీరు క్యాప్కట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసేయండి. ఫస్ట్ అగ్రి అండ్ ఇప్పుడు అలో మీద క్లిక్ చేసి అగ్రి అండ్ కంటిన్యూ క్లిక్ చేసేసేయండి అండ్ అలో మీద క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ చూడండి
యాక్చువల్గా కొందరికి స్టార్టింగ్లో ఫ్రీ వచ్చేసేస్తుంది. బట్ ఇక్కడ నాకు ట్రై స్టాండర్డ్ 7 days అని ఉంది కదా, సో ఇది వచ్చినా పర్లేదు, ప్రో వచ్చినా పర్లేదు. మీకు స్టార్టింగ్లో ప్రో వస్తుంది, నాకు కూడా ప్రో వచ్చింది. బట్ ద థింగ్ ఈస్ ఏంటంటే మళ్ళీ ఇన్స్టాల్ చేసేసరికి ప్రో పోయింది. బట్ ప్రో పైన పర్లేదు, మనకు చాలా అంటే చాలా యూస్ఫుల్ ఈ యాప్. సో ఇక్కడ నేను జస్ట్ చూపిస్తాను అన్ని టూల్స్ వర్క్ అవుతున్నాయా లేదా అని, సో దట్ మీకు కూడా అర్థమవుతుంది కదా. సో ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో తీసుకున్నా అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో యాడ్ క్లిక్ చేసేసిన తర్వాత ఒకసారి నేను ఎఫెక్ట్స్ క్లిక్ చేసి చూపిస్తున్నాను. జస్ట్ స్టైల్లో మనకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయా లేదా, అన్ని ఆప్షన్స్ ఉంటేనే మనకు వర్క్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకు అన్ని ఆప్షన్స్ అయితే వచ్చేసినాయి, ఇవి కూడా మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే తెలిసింది కదా. సో రేపటి నుంచి మనం రంగంలోకి దూకుదాం. సో రేపు మంచి అంటే చాలా బెస్ట్ ఎపిసోడ్. సో టోటల్ క్యాప్కట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిస్తాను. సో అదొక్క ఎపిసోడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. దాని తర్వాత ఇంకా మంచి వీడియోస్ అంటే క్యాప్కట్లో ఎలాంటి టైప్ ఆఫ్ వీడియో ఎడిటింగ్స్ అనేది మనం చేసుకోవచ్చు అనేది క్లియర్గా చెప్తాను. అండ్ మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనిపిస్తే ఎట్లాంటి వీడియో క్రియేట్ చేయాలనేది మీరు కమెంట్ బాక్స్లో కూడా కమెంట్ చేయండి. సో అట్లాంటివి కూడా నేను ట్రై చేశాను పక్కాగా. సో ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.